పవన్ కళ్యాణ్ గారు తిరుమల కొండ ఎక్కి దర్శనం చేసుకున్న తర్వాత తిరుపతిలో ఒక మీటింగ్ పెట్టి సనాతన ధర్మ పరిరక్షణకు నేను కట్టుబడి ఉంటాను, అదే నా జీవిత ధ్యేయం అని పేర్కొంటూ వారాహి డిక్లరేషన్ అని ఒక డిక్లరేషన్ ఇవ్వటం జరిగింది. ప్రధానంగా దీంట్లో ఉన్న 3-4 అంశాలను పరిశీలిద్దాం. ఏ మతానికి ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకిక విధానాన్ని మార్చాలి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆ విశ్వాసాలకు భంగం కలుగజేసే చర్యలను అరికట్టడానికి ఒక బలమైన చట్టం అవసరం ఉంది. దాన్ని తక్షణమే తీసుకురావాలి. ఆ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ రాష్ట్రీయ స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి. దానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి. సనాతన ధర్మాన్ని కించపరిచి ద్వేషం చిందించే వ్యక్తులకు వ్యవస్థలకు సహాయ నిరాకరణ జరగాలి. ఆలయాల్లో నిత్యం జరిగే నైవేద్యాలు ప్రసాదాల్లో వినియోగించే వస్తువుల స్వచ్ఛతను ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి. ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదు, విద్యా కేంద్రాలు, కళా కేంద్రాలు, ఆర్థిక కేంద్రాలు, పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా, సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి. ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి. ఇది ఆయన వారాహి డిక్లరేషన్. ఒకటి, ఇన్నాళ్లకు ఆంధ్రదేశంలో సనాతన ధర్మం, దానిని రక్షించాల్సిన అవసరం, దానిని రక్షించటానికి నేను బద్ధుడనై ఉన్నాను అనేటటువంటి ఒక వ్యక్తి రావటం స్వాగతించవలసినటువంటి విషయం. అది కూడా జనబాహుల్యంలో బాగా తెలిసిన వ్యక్తి, పాపులారిటీ ఉన్న వ్యక్తి, ఏదైనా ఈ దిశగా చేయాలన్నటువంటి కాంక్ష ఉన్నటువంటి వ్యక్తి దీనిని తన ఎజెండాగా తీసుకుపోవటం అనేది రాష్ట్రానికి చాలా మంచిది. ఒక రకంగా చాలా రోజుల నుంచి నేను ఫీల్ అవుతూ ఉండేవాడిని, బీజేపీలో ఉండి కూడా ఫీల్ అవుతూ ఉండేవాడిని. ఇటువంటి నాయకుడు ఒకడు బీజేపీలో లేడు కదా అనేటటువంటిది నా బాధ. ఒక గట్టి నాయకుడుండి ఈ అజెండాను ముందుకు తీసుకుపోయి ఉంటే ఎప్పుడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ చాలా చాలా బలపడి ఉండేది. ఒక అర్ధ శతాబ్దిగా నాయకత్వ లోపం వలన ఈ ధర్మం, దాని ప్రచారం, ఆచరణ, దానికి కట్టుబడిన పార్టీగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదగలేకపోయింది. సో అటువంటి ఒక అజెండాను బహిరంగంగా వచ్చి ప్రకటించి ముందుకు తీసుకుపోతాను అన్నటువంటి ఈయన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం. అటువంటి అజెండాకు నిలబడగలిగినటువంటి నాయకులు లేకపోతే అటా ఇటా అనేటటువంటి కొంత మీమాంస రాష్ట్రంలో నడుస్తుంది. ఇప్పుడు అటువంటి నాయకత్వం వచ్చింది కాబట్టి ఆ ఫోర్సెస్ అన్నీ సంఘటితం అయ్యేటటువంటి అవకాశం కూడా జాస్తిగా ఉంది. ఇక ఒక చిన్న పాయింట్ నేను వారిని కోరేది ఏంటంటే, సనాతన ధర్మం అంటే ఏంది అనే దానికి ఒక మంచి నిర్వచనం ఇస్తే కూడా బాగుంటుంది. ఎందుకంటే సనాతన ధర్మం అనగానే ఒక సెట్ ఆఫ్ పీపుల్ దాన్ని అటాక్ చేయడానికి రెడీగా ఉంటారు. దీని నుంచే కదా కుల వివక్ష వచ్చింది, దీని నుంచే కదా అస్పృశ్యత వచ్చింది, దీని నుంచే కదా సతీ వచ్చింది, ఇటువంటివి చెప్తూ ఉంటారు. వాళ్లను కౌంటర్ చేయటానికి ఒక సరైనటువంటి నిర్వచనం కూడా దీనికి ఇచ్చుకొని ముందుకు పోవాల్సిన అవసరం లేదు. సనాతనం అంటే అది కానే కాదు. సనాతనంలో మిగిలిన అన్ని మతాలలో ఉన్నట్టుగానే మంచి ఉన్నది, చెడు ఉన్నది. సనాతన ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాను అంటే మంచి సనాతనానికే కానీ చెడ్డ అంశాలు ఉన్న సనాతనానికి కాదు. కుల వ్యవస్థను తిరస్కరించాలి, అస్పృశ్యతను తిరస్కరించాలి, జరిగినటువంటి అన్యాయాలను అక్నాలెడ్జ్ చేయాలి, అవి ముందు జరగకుండా చూడాలి, ముందుకు తీసుకుపోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నిర్వచనం చాలామంది నన్ను కూడా ఫేస్బుక్ వాటిలో నేను ఈయనకు సపోర్ట్గా పెట్టినప్పుడు ఈ ఇష్యూను కొంతమంది రేస్ చేశారు. వాళ్ళకు కూడా ఆన్సర్ ఇస్తున్నాను. సనాతనం అంటే సనాతనంలోని మంచి, సనాతనం అంటే సనాతనంలోని చెడు కాదు. ఫస్ట్ పాయింట్ అది. రెండోది, సనాతనం అంటే వైదికమా? కాదు. సనాతనంలో వైదికం ఉంది. సనాతనం అంటే మరి వైదికం ఆది అయితే సనాతనం అనాది. అది చెట్టుకు పూజ చేసే విధానం సనాతనం, పుట్టకు పూజ చేసే విధానం సనాతనం, నదులను
పవిత్రంగా భావించేటటువంటి ఆ సెంటిమెంటు సనాతనంతో ముడిపడి ఉన్నటువంటిది. గ్రామ దేవతలు సనాతనం, గ్రామ దేవతల ఆచార వ్యవహారాలు సనాతనం, కుల దేవతలు సనాతనం, వాళ్ళ ఆచార వ్యవహారాలు సనాతనం. ఎక్సెప్ట్ పాతకాలంలో కులదేవతలు కూడా కాదు, గ్రామ దేవతల ఆరాధనా విధానంలో ఉన్న జంతు సాక్రిఫైసెస్ ఇదొకటి మాత్రం సనాతన. మిగిలిన ఇందాక మనం అనుకున్నట్టు కులం గిలం అటువంటి వాటిని గురించి ఎట్లా తొలగించాలో అటువంటి బ్యాడ్ ప్రాక్టీసెస్ను తొలగించినటువంటి అంతా కూడా సనాతనమే. అటువంటి బ్రాడర్ సనాతనాన్ని పరిరక్షించేటటువంటి బాధ్యత ఈయన చేపట్టి ముందుకు పోవటం అనేటటువంటిది చాలా మంచి విషయం. దీనికి సపోర్ట్గా మొత్తం హైందవ సమాజం అంతా కలిసికట్టుగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇచ్చినటువంటి అజెండా కూడా చాలా మంచిది. మెజారిటీ రిలీజన్ డిస్క్రిమినేట్ చేసే విధంగా లౌకిక విధానం ఉండకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇంతకాలం మనం ఈ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నడిపిన విధానం ఏంటి అంటే మైనారిటీ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్న రకంలో వ్యవహారం అంతా నడిచింది. అట్లా కాదు. లౌకికము అంటే మెజారిటీకి కూడా అదే హక్కులు ఉండాలి, మెజారిటీ మైనారిటీ సమానంగా ఉండాలి. స్పెషల్ ప్రివిలేజెస్ ఎవరికీ ఉండాల్సిన అవసరం లేదు. 2, సనాతన విధానాన్ని పరిరక్షించడానికి ఒక సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఆవశ్యకతను కూడా ఆయన మెన్షన్ చేశాడు. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఏమైంది, ఈ రాజకీయాలన్నీ దీంట్లో చూపించుకొని పోవటంతో ఈ టెంపుల్ ట్రస్ట్ బోర్డ్స్ని చూడండి, టీటీడీ ట్రస్ట్ బోర్డుని చూడండి, ఎటువంటి వాళ్ళు వస్తున్నారంటే అక్కడ ఉండటానికి అర్హత లేని వాళ్ళందరూ వాటిల్లోకి చేరటం జరుగుతూ ఉన్నది. మొన్ననే ఒక కాంటెక్స్లో ఇంకో ఇంటర్వ్యూలో నేను చెప్పాను, ఒక ముఖ్యమంత్రి గారు ఒక కార్యకర్తను రివార్డ్ చేద్దాం అనుకొని ఆ కన్సర్న్ మినిస్టర్కు చెప్పాడు, ఆయన బయోడేటా తీసుకొని రా, ఆయన ఏపీపీఎస్సీ చైర్మన్గా వేద్దాం, ఏపీపీఎస్సీ మెంబర్గా వేద్దాం అనుకుంటున్నానని చెప్పాడు. ఎన్నాళ్ళకు ఆ బయోడేటా రాకపోతే ఎందుకు రాలేదనంటే, సార్ ఏపీపీఎస్సీ మెంబర్గా మినిమం కండిషను డిగ్రీ పాస్ అయి ఉండాలి, ఇతను డిగ్రీ పాస్ కాలేదు అని అంటే, అట్లాగానే మినిస్టర్తో అయితే ఇతన్ని టీటీడీ బోర్డు మెంబర్గా వేద్దామని వేశాడు కూడా. యాక్చువల్గా ఉన్నాడు టీటీడీ బోర్డు మెంబర్. అటువంటి కన్సిడరేషన్ మీద జరిగినటువంటి వాళ్ళు వచ్చి ఆఫీసులో ఓపెన్ చేసి ఇష్టం వచ్చినట్టుగా టికెట్లు అమ్ముకున్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూని పెట్టి వాళ్ళతో మేము ధర్మ పరిరక్షణ చేస్తామంటే అది అబ్సర్డ్. సో సనాతన బోర్డును ఒకటి వేయాలి, దాంట్లో ఉండేటటువంటి వాళ్ళను చాలా చాలా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసి హిందూ ధర్మం మీద పూర్తి నమ్మకం ఉన్నటువంటి వాళ్ళను వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అటువంటి విధానం జరిగినప్పుడే దీనికి పరిరక్షణ ఉంటుంది. దక్షిణ రాష్ట్రాలలో బీజేపీ ముందుకు పోవటానికి పెద్ద ప్రతిబంధకం నాయకత్వం తయారైంది. కొంతవరకు తమిళనాడులో అన్నామలై ద్వారా ఆ నాయకత్వ లోపాన్ని బీజేపీ తీర్చుకోగలిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ లోటును పవన్ కళ్యాణ్ గారు పూర్తి చేస్తారని, ఆయన నాయకత్వంలో జనసేన బీజేపీ కలిసి కానీ ఇంకొక విధంగా కానీ ఈ సనాతన ధర్మ పరిరక్షణ వ్యాప్తి ఒక సిస్టమాటిక్ కార్యాచరణ ద్వారా అమలు చేసే విధానాన్ని ఆలోచించుకొని ముందుకు పోతే బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక రకంగా ఈ అజెండా అమలు కావాలంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ కూడా రిక్వెస్ట్ చేసి మరీ పవన్ కళ్యాణ్ గారు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అది తీసుకున్నప్పుడే ఈ అజెండాను అమలు చేయడానికి వీలుంటుంది. అది చాలా చాలా బ్యాడ్ పరిస్థితిలో ఉంది ఆ డిపార్ట్మెంట్. దానికి పూర్తి ప్రక్షాళన అవసరం. అది చేయగలిగినటువంటి సత్తా కేవలం ఈ ధర్మం మీద గట్టి నమ్మకం ఉన్న వాళ్ళకే శాతవుతుంది. అది వీరు చేస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ.